హాయ్ వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో బూడిద గుమ్మడికాయ ఆవకాయ అండి. మీరు విన్నది కరెక్టే, బూడిద గుమ్మడికాయ ఆవకాయ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. బూడిద గుమ్మడికాయ తోటి ఆవకాయ అండి, అది చాలా టేస్టీగా బాగా వచ్చిందండి. అది ఎలా పెట్టుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. పప్పు ఆవకాయ పచ్చడి కాంబినేషన్ అయితే ఎవరు మర్చిపోరు కదా, చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే టేస్ట్ తోటి ఉంటుందండి. ఎందుకండి ఓ బూడిద గుమ్మడికాయ తీసుకున్నాం కదా, దీంట్లో చిన్న చెక్క అయితే సరిపోతుంది. మనకి ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం పెడుతున్నానండి. ఇదిగోండి ఈ చెక్కని అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే గింజలు అయితే లేకోకుండా తీసుకోవాలండి నీట్గా. పైన తొక్క అయితే చెక్క అక్కర్లొద్దండి, అది ఉంచేసుకోవాలి. దోసకాయ ఆవకాయ తింటారు కదా, సేమ్ అదే టైప్లోనండి ఇది కూడాను. ఇదిగోండి తొక్క ఉంచేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. లోపల గింజలు ఏమీ లేకుండా చేసుకుని ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. నీట్గా కడిగేసుకోవాలి. తొక్కతోటి కదండి, మనం 3 times అలా కడుక్కోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే ఆవకాయకి ఏమి మించిపోదండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ముక్కల్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండి, ఈ టైప్లో కట్ చేసుకోవాలి. ఇదిగోండి 1 కప్పు ఈ ముక్కల్ని తీసుకున్నాం కదండి, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని 1 కప్పు తీసుకున్నాను. కారం, అలాగే మెంతులు, సాల్ట్, ఆవపిండి, బరగ్గా అడుగు పెట్టుకున్న ఎల్లుల్లిపాయలండి. ఇవి మనకి పచ్చడికి కావాల్సినవండి. ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము. దీంట్లో ఇప్పుడు కారం వేసుకోవాలి. అవన్నీ 1 by 1 వేసుకుందామండి. 1 కప్పు తీసుకున్నాం కదా, దీంట్లోకి అయితే టేబుల్ స్పూన్స్ తోటి ఒక 4 tablespoons కారం అయితే వేస్తున్నానండి నేను. ఇదైతే సరిపోతుంది. ఇదిగోండి ఆవపిండి అయితే 3 spoons వేస్తున్నామండి. కారం 4 spoons, ఆవపిండి 3 spoons వేసానండి. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి, సరిపోతుంది. అది కావాలంటే టేస్ట్ చూసుకుని మధ్యలో వేసుకోవచ్చు. మెంతులు కూడా వేసుకున్నానండి, 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే బరగ్గా పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. అవి మనకి ఇంత క్వాంటిటీ అని కాదు, ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయ ఎందుకంటే ఆ కారంలోని వాటిలోని ఊరింది చాలా బాగుంటుంది. ఎక్కువ ఎల్లుల్లిపాయ ఆవకాయ కూడా పెట్టుకుంటారు కదండి, కొంచెం ఎక్కువైనా తక్కువైనా దాంతో మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇదిగోండి స్పూన్ తోటి అయితే బాగా ముక్కకు కలిసేటట్టు కలుపుకుంటున్నాను మొత్తం అన్నీ. ఇప్పుడు దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అంటే దానికి సరిపడగా యూస్ చేసుకోవాలి. నాకైతే 150 గ్రాములు పట్టిందండి, నేనైతే తీసుకున్నాను. ఇది సరిపోతుంది నాకు. మీరైతే ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవచ్చు, ఇంత క్వాంటిటీ అనేమీ లేదు. దీన్ని ఇప్పుడు కలుపుకున్నాం కదండి, ఇది పూర్తిగా కలిసేటట్టు ఇలా ఉంచుకుని ఒక 1 day ఉంచుకుంటే సరిపోతుందండి. అది ముక్కకి బాగా ఊరి ఆవకాయ అయితే చాలా బాగా వస్తుంది. కలుపుతుంటేనే ఇప్పుడు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంది. ఇదిగోండి ముక్కకి బాగా పట్టేటట్టు మొత్తం కలుపుకున్నాం కదండి, దీన్ని ఇలా ఉంచేస్తే ఆయిల్ అని పైకి తేరి చాలా బాగా వస్తుందండి. ఆవకాయ అయితే కలుపుతం అయిపోయింది. టేస్ట్ కూడా ఊరిన తర్వాత చూస్తేనే బాగుంటుందండి ముక్కకాయ బట్టి. ఇదిగోండి 1 day తర్వాత ఆవకాయ అయితే చూసారా, నూనె బాగా పైకి తేలింది. మొత్తం కలిపి పెట్టుకున్నాం. ముక్క చూసారా, అబ్బా ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, చాలా బాగుంది. ఈ పచ్చడి బూడిద గుమ్మడికాయ తోటి మీరైతే ఆవకాయ ట్రై చేయనట్టయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా బాగుందండి. కొంచెం సాల్ట్ పడిందండి నాకైతే. మీరు కూడా ఇలా మధ్యలో సాల్ట్ చూసుకుని వేసుకోవచ్చు. మనకి బూడిద గుమ్మడికాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడు పెట్టుకొని ఫలం అయితే ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. బూడిద గుమ్మడికాయ తోటి ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్.